పాపం ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబుకి కొంచెం చిప్పు దొబ్బింది అనిపిస్తుందండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కుళ్ళిపోయింది అంటూ కుళ్ళు సెటైర్లు వేస్తున్న అంబటి రాంబాబుకి సూటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం కుళ్ళిపోయిందో లేదంటే గనక కూటమి ప్రభుత్వం జనరంజక పాలన చేస్తుందో ప్రజలు చూసుకుంటారు. కానీ నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మాత్రం నువ్వు సమాధానం చెప్పు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? కాపర్ డ్యామ్ అంటే ఏంటి? క్యూసిక్ అంటే ఏమిటి? టిఎంసి అంటే ఏమిటి? సైడ్ కాలువలు ఎప్పుడు తీస్తారు? ఏది సైడ్ డ్రైన్స్ ఎప్పుడు తీస్తారు? పంట కాలువలు ఎప్పుడు రిపేర్ చేస్తారు? లేదంటే కనుక సైడ్ రిటైనింగ్ వాల్స్ అంటే ఏంటి? ఒక క్లస్టర్ అంటే ఏంటి? ఒక లస్కర్కు ఉండే విధులు ఏమిటి? లేదు, ఇవన్నీ కూడా కాదు. ఎత్తిపోతల పథకం అంటే ఏంటి? ఎత్తిపోతల పథకం కింద ఎన్ని ఎకరాలు ఉంటే గనక ఎత్తిపోతల పథకం మొదలు పెడతారు? వీటికి ఏమన్నా ఆన్సర్ చెప్పగలవా? వీటికి ఆన్సర్ చెప్పిన తర్వాత నువ్వు మిగతా వాటి గురించి మాట్లాడు. సరే, ఈ ప్రబుద్ధుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కనుక పాపం వైసీపీ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక జగనన్నగా మిగిలింది నేనొక్కడనే తోపుని తురుముని అనుకొని ఈ మధ్యకాలంలో డైలీ ప్రెస్ ముందరకు వస్తున్నాడు అండి. అందరూ వదిలేస్తే గనక ఈ చివరిలో ఉన్న ఆమదపు చెట్టే మహావృక్షం అంటారు. ఏది ఎడారిలో ఆమదపు చెట్టే మహావృక్షం అన్నట్టు ఆ వైసీపీలో మిగిలేది ఈడొక్కడే కాబట్టి నేనే తోపుని తురుముని, పాపం పార్టీ అంతా నాకు కట్టబెట్టింది, జగన్మోహన్ రెడ్డి నాకేదో ఇచ్చేస్తాడు పొడిచేస్తాడు అంటూ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వింటా విశ్లేషణ చేద్దాం. ఈలోపు అంబటి రాంబాబు నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు రెడీ చేసుకో. నువ్వు ఇందాక అడిగాను చూడు, డయాఫ్రమ్ వాల్ దగ్గర నుంచి ఎత్తిపోతల పథకం దాకా వాటికి ఆన్సర్లు రెడీ చేసుకొని సిద్ధంగా ఉండు. నువ్వు చూసాం, ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూట కట్టుకున్నటువంటి సందర్భమే లేదు. వ్యతిరేకత వచ్చిందని నీకు ఎవరు చెప్పారు అంబటి రాంబాబు? ఏదో నువ్వు ట్వీట్లు వేస్తా కాకి రెట్టలేసినట్టు ఆ ట్విట్టర్లో ట్వీట్లు వేస్తా అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ అంటూ దాంట్లో ఏదో మాట్లాడుతున్నావే, దాన్ని చూసి వ్యతిరేకత అనుకుంటున్నావా? లేదా మీ పేటిఎం బ్యాచ్ చేత మాట్లాడిస్తున్నావే కొన్ని వీడియోలు, అవి చూసి వ్యతిరేకత అనుకుంటున్నావా? గ్రౌండ్ లెవెల్కి వెళ్దాంరా. ఎక్కడో నాకు అవసరంలా మీ సత్తెనపల్లి నియోజకవర్గంలోనే చుట్టుపక్కల వెళ్దాంరా. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ దరిద్రుడు రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళాడు, అయినా సరే కొంత టైం అయినా సరే ఇస్తారు అనే మాట అయితే అనుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా ఓ పక్కన తల్లికి బంధనం ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను అని చెబుతున్నారు కదా. మరి ఇంకా నొప్పిందిరా నీకు? ఇంకా నొప్పిందో ఇప్పుడు వినిపిస్తాయేనండి. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తావా, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు అంటున్నారు. ఏమండి మళ్ళీ వచ్చేస్తాం మనం. చంద్రబాబు పని అయిపోయింది, సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు. దానికి గ్యారంటీ ఇచ్చాడు. ఎవరు? ఇప్పుడు సూపర్ 6 ఇవ్వటం లేదు అని చెప్పి ఎవడు చెప్పాడురా? ఇప్పుడు సూపర్ 6 ఇవ్వటం లేదు అని చెప్పి ఎవరు చెప్పారు నీకు? కల్లో ఏమన్నా వచ్చి చెప్పారా, లేదంటే వాట్సాప్ కాల్లో వచ్చి చెప్పారా నీకేమన్నా? ఏమ్మా, కల్లో చెప్పారా, వాట్సాప్ కాల్లో చెప్పారా? కథలు మింగొద్దు, పద్ధతిగా మాట్లాడు. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బీజేపీ మేము గ్యారంటీ ఇవ్వమన్నారు. ఎవరు చెప్పారు?
ఇదిగో ఇదే రా బాబు మీ దగ్గర ఉంది. ఎవడైనా కలిసి ఉంటే కనుక మొగుడు పిల్లల దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ఎవరు కలిసి ఉన్నా సరే మీరు ఓర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటేనే నీకు సంతోషం. ఎందుకంటే కనుక మీకు మసాలా దొరికింది కాబట్టి. ఆ మసాలా పప్పులు ఇక్కడ ఏమవుతా ఉడకోలే కానీ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా పిల్ల బచ్చా. గ్యారంటీ అని కూడా మాట్లాడట్లా, కామలో కూర్చున్న అబ్బాయి గ్యారంటీ ఇచ్చేశాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏందిరా? పవన్ కళ్యాణ్ చెప్పారు, అవును చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం అనాలా. 10 సంవత్సరాల పాటు నేను కూటమిని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు నిత్య విద్యార్థిలాగా ప్రతి ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉపయోగపడింది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడరా? వై నాట్ 175, ఇంకో 30 సంవత్సరాలు మనమే, ఎవడు ఏం పీకలేడు అని మాట్లాడాడు. జనాలందరూ కలిసి గట్టిగా పీకేశారు. ఏం పీకారు? 151లో అటొకటి ఇటొకటి ఉంచి మధ్యలో 5 పీకారు. తెలుసుకో. ఈ అతిబాగుడు వల్లే, మీలాంటి ఎదవల అతిబాగుడు వల్లే జగన్మోహన్ రెడ్డి నాశనం అయ్యాడు. చేశాడు పాపం, మంచి పనులు చాలా చేశాడు. 1 కాదు 2 కాదు, చాలా మంచి పనులు చేశాడు. ఎలాంటి మంచి పనులు అంటే కనుక పావలా ఇచ్చి 10 రూపాయలు దొబ్బే అంత మంచి పనులు చేశాడు. అర్థమవుతుందా? పావలా ఇచ్చి 10 రూపాయలు దొబ్బే అంత మంచి పనులు చేసి ఓడిపోయాడు. అది తెలుసుకో. తెలుసుకోకుండా పిచ్చి వాగుడు వాగావనుకో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు జనాలు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. నేను ఒప్పుకున్నా, పను జనం ఒప్పుకున్నా, అలా భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకునేటట్లేదు. ఇదిగో అంబటి రాంబాబు ఇప్పుడు దాకా పద్ధతిగా చెప్దాం అనుకున్నాను. ఒక్కసారి మళ్ళీ ఆ కుక్క ఏం వాగుతుందో విందాం. నువ్వు తీసుకుంటా ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్న, పను జనం ఒప్పుకున్నా. ఒక్క నిమిషం పూర్తిగా వినిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట. ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్న, పను జనం ఒప్పుకున్నా, అలా భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకునేటట్లేదు. నువ్వు దిగు, అబ్బాయి ఒప్పుకోదు అంటున్నారు. ఎడంకాలి చెప్పు తీసుకొని, అరే అంబటి రాంబాబు, ఎడంకాలి చెప్పు తీసుకొని చెంపల పగల కొడతా చెత్తన్న. ఇంట్లో వాళ్ళని ఎందుకు లాగుతున్నావురా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణంలో మీరు ఒకళ్ళన్నా కాదు, వెనక మన భారతీయ ఉందో తెలుసా మీకు? సాక్షిలో కూర్చొని అడ్డమైన రాతలు రాపిచ్చి, ఎందుకంటే గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే గనక మన దగ్గర వాడు దాచిన డబ్బుల గురించి మనకు కూడా ఏం చెప్పకుండా ఏదో ఒకటి చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓడించింది భారతి. దీన్ని నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇలా సర్వనాశనం అయిపోవడానికి భారతీయ టీం దగ్గరుండి ప్లాన్ చేసింది అని నేను అంటాను. నువ్వు ఒప్పుకుంటావా? ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు తీసుకొస్తావురా? ఆడవాళ్ళ గురించి ఎందుకు తీసుకొస్తావురా? ఆంబోతు భువనేశ్వర్ గారు ఏం చేశారా? ఏ రోజైనా సరే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు జరుగుతున్న పని గురించి మాట్లాడుతున్నారా? ఏమన్నా మాట్లాడారా? భార్య ఒప్పుకోదు, ఇంట్లో కొడుకు ఒప్పుకోడు అంటున్నావా? నీకెవడు చెప్పాడురా? ఇంట్లో నీ పెళ్ళాం నేను చెప్పు తీసుకొని కొట్టింది సంజనాతో దొరికినప్పుడు అని నేనంట. నువ్వు ఒప్పుకుంటావా? లేదు, నీ కూతురు నీకు చెప్పులు దండేసింది ఇంట్లో అని నేనంట. నువ్వు ఒప్పుకుంటావా? నీ అల్లుడు నిన్ను కాండ్రిచ్చి మొహాన ఊశాడు అంట. నువ్వు ఒప్పుకుంటావా? ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళావనుకో ఇలాంటి మాటలే వస్తాయమ్మా. నీ కుటుంబ సభ్యులందరూ నిన్ను ఏలేశారు కాబట్టి గుంటూరు గెస్ట్ హౌస్ లో బతుకుతున్నావా అని నేనంట. నువ్వు ఒప్పుకుంటావా? గంట అరగంట మాట్లాడేవాడి అన్నిటికీ ఇలాంటి చెత్త వాగుళ్ళు వాగమాకు. నువ్వు చెబుతున్నా చెప్పులు తెగేదా కొడతారు జనాలు. రాజకీయం జరుగుతున్నదని ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. 8 మాసాలకే కూటమి కుళ్ళిపోయింది, ప్రజా వ్యతిరేకత పెరిగింది. ధైర్యంగా ఉద్యమాల బాటలో ముందుకు వెళ్లి ప్రజా వ్యతిరేకతను సమీకరించి ఈ తెలుగుదేశం పార్టీని, కూటమిని రాబోయే ఎన్నికల్లో
చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నిన్ను, ఒకే మాట అడుగుతా. జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడే అనుకుందాం కాసేపు, లేదు అంత ప్రజా విజయంతో వస్తాడు అనుకుందాం కాసేపు, ప్రజల మధ్యలోకి. జనవరి సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు బయటికి, ఎక్కడికి వెళ్ళాడు? ఏ సంక్రాంతికి వస్తున్నాడు? లేదు జనవరి 29 వస్తాడు బయటకు అన్నారు. ఏడి జనవరి 29 కూడా పోయింది, ఫిబ్రవరి 2-3 తారీఖులో వస్తున్నాయి. ఎడిపోయాడు? ఇంకా బెంగళూరులోనే కూర్చొని ఉన్నాడు కదా. రండి బయటికి. ప్రజా వ్యతిరేకత వచ్చింది, ఉద్యమాలతో చేస్తారా? చెయ్యండి. ఎందుకు చెయ్యాలి? నువ్వు ఉద్యమాలు ఏ విధంగా చేస్తారు మీరు? రైతులకు మీరు ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి జనాలందరూ మొదలొచ్చి బయట కళ్ళబుల్లి డ్రామాలు వేసినట్ట 18,000 కోట్లు గుర్తున్నాయా? అమ్మటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటే దాదాపు ఏదైనా సరే దాదాపు 3,000 కోట్లు మీరు ఆపెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 కోట్లు రిలీజ్ చేసిందిరా. ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాని మీద పోరుబాటుకు వెళ్తారా? సిగ్గుండాలి అడ్డగాడిరా. ఈడు పెరగంగానే కాదు, సంజన సుకన్య ఆడియోలు దొరకంగానే జుట్టుకు డై వేసుకొని తెల్ల రంగుతో బయటకు కానొస్తాం కాదు. లేదంటే కనుక జుట్టుకు రంగేసుకోకుండా నేనేదో శుద్ధ పోసని అని చెప్పి కబుర్లు చెప్పటం కాదు. వీటి మీద సబ్జెక్ట్ మీద మాట్లాడదాం రా. లేదు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడదాం అంటే నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడదామా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడదామా? రా కూర్చుందాం డిబేట్ లో. ఎక్కడైనా సరే నువ్వు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా సమాధానం వచ్చింది. నువ్వు పద్ధతి తప్పావా, మా దగ్గర నుంచి దారుణమైన ట్రీట్మెంట్ వచ్చింది. కబడ్దార్ జాగ్రత్త నీకు.